మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. న్యూ ఇయర్ సందర్భంగా తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నిన్న రాత్రి నుంచి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లు, స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి వాహనాల సైలెన్సర్లు మార్చి అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లను బిగించి వెళ్లే వాహనాలన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ రోజు రాత్రి అంటే December 31st నైట్ తాగి వాహనాలు అలాగే ట్రిపుల్ రైడింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంవి చట్టం కింద, మోటార్ వెహికల్ చట్టం కింద వీళ్ళపై కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తామంటూ కూడా అధికారులు చెబుతున్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఎంవి చట్టం ఉపయోగించి రాత్రి గుంపులుగా రోడ్ల మీదకు చేరి కేకులు కట్ చేసి సెలబ్రేట్ చేసుకునే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ చెబుతున్నారు. రాత్రి 10 దాటిన తర్వాత ట్రిపుల్ రైడింగ్ కానీ లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్లు కానీ నిషేధం అంటూ కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. దీనికి సంబంధించి స్పెషల్ డ్రైవ్లు కూడా నిర్వహిస్తున్నారు. మోటార్ వెహికల్ సైలెన్సర్లు, మోడిఫైడ్ సైలెన్సర్లు బిగించి వాహనాలు నడిపితే గనక అరెస్టు చేయడంతో పాటు 15,000 రూపాయల జరిమానా విధిస్తామంటూ కూడా హెచ్చరిస్తున్నారు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా ఎక్కువగా యువత డ్రంక్ అండ్ డ్రైవ్లు, ట్రిపుల్ రైడ్లు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం నుంచి కూడా స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రాఫిక్ కి సంబంధించి ఆంక్షలు కూడా విధించారు. ట్రిపుల్ రైడింగ్ ఒక్కటే కాదు, గుమిగూడి జనమంతా కూడా అర్ధరాత్రి గుమిగూడి కేకులు కట్ చేసి అధిక శబ్దాలు చేస్తే గనక కఠిన చర్యలు తీసుకుంటామంటూ, ఎందుకంటే ఎక్కువగా ఓల్డేజ్ వారికి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ శబ్దాలు చేయడం వల్ల అధికంగా సమస్యలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా మోడిఫైడ్ సైలెన్సర్లు బిగించకూడదంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే కఠినంగా శిక్షిస్తామంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. దీంతో పాటు ఎక్కడైతే ఎక్కువగా ఈ పబ్లు లేదంటే ఎక్కువగా పబ్లిక్ తిరిగే ప్లేసెస్ ఉంటాయో ఆ ప్లేసెస్ లో స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. హాస్పిటల్ సమీపంలో, అంటే ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రైవేట్ ఆసుపత్రులు కానీ ఈ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఎవరు కూడా అధిక శబ్దాలు చేస్తూ గోల చేస్తే గనక వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటామంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ నిబంధనలను అయితే ఎవరు అతిక్రమించకూడదంటూ కూడా ట్రాఫిక్ సిఐ చెబుతున్న పరిస్థితి. అయితే న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి 31st నైట్ కి యువత ఎక్కువగా ట్రిపుల్ రైడింగ్ తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్లు చేస్తూ ఉంటారు. ఇవి ఎంత ప్రమాదకరమో ముందు నుంచే కూడా ప్రజల్లో అవగాహన తీసుకువస్తున్నారు. పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ బైక్స్ ఇచ్చి బయటకు పంపించొద్దంటూ కూడా పేరెంట్స్ ని హెచ్చరిస్తున్నారు. మా కాకినాడ జిల్లా ఎస్పీ సార్ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ సార్ యొక్క ఉత్తర్వుల మేరకు ఏదైతే వాహనాలకి మోడిఫైడ్ సైలెన్సర్ను బిగించి సౌండ్ పొల్యూషన్ చేసి పట్టణంలో ఎక్కడైతే ట్రాఫిక్ న్యూసెన్స్ కలగజేయడమే కాకుండా హార్ట్ కంప్లైంట్స్ ఉన్నటువంటి పేషెంట్స్ని వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఇబ్బంది పెట్టి ట్రాఫిక్ అంతరాయం కలగజేసి ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్తో బళ్ళు నడుపుతుండే వాళ్ళు, అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ నడిపేవాళ్ళు, అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్, వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ ట్రాఫిక్ 1 PS మరియు ట్రాఫిక్ 2 PS ఏరియాల్లో మా యొక్క సిబ్బంది సహాయంతో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా దగ్గరగా ట్రాఫిక్ 1, 2, 2లో కలుపుకొని 10 మోడిఫైడ్ సైలెన్సర్ ఉన్న వాహనాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. వాడి యొక్క సైలెన్సర్లన్నింటినీ కూడా తీసి వాళ్ళందరికీ కూడా భారీ జరిమానాలు, చరణాలు విధించడం జరిగింది. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఈ ర్యాష్ డ్రైవింగ్ ఉన్నటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా కలిపి జరిమానాలు విధించి వాళ్ళందరినీ కూడా వాహనాలు నడిపేటువంటి వాహనదారులందరినీ కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా జరిమానాలు ఇప్పుడు కట్టుకోవడం జరుగుతుంది. వాహనదారులందరికీ కూడా మా ట్రాఫిక్ పోలీస్ యొక్క విజ్ఞప్తి ఏంటంటే, January 1st సందర్భమే కానీ తర్వాత కానీ ఏదైనా సరే ఈ మోడిఫైడ్ సైలెన్సర్లను బిగిస్తూ ట్రాఫిక్ పట్టణంలో న్యూసెన్స్ కలగజేసేటువంటి మరియు ఈ వృద్ధులకి, ఈ హార్ట్ కంప్లైంట్స్ ఉన్నటువంటి పేషెంట్స్కి ఎన్ఐఎన్స్ కలగజేస్తూ, న్యూసెన్స్ కలగజేస్తూ చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సృష్టిస్తున్నటువంటి మోడిఫైడ్ సైలెన్స్ ఉన్నటువంటి వాహనాలందరినీ కూడా ఇక నుంచి టార్గెట్ చేస్తూ వాళ్ళందరికీ కూడా జనవరిలో వచ్చేటువంటి కొత్త చట్టాన్ని బేస్ చేసుకొని భారీగా జరిమానాలు విధించడం జరుగుతుంది. సో అటువంటి మోడిఫైడ్ సైలెన్సర్లు బిగించేటువంటి వాహనదారులు కానీ, మైనర్స్కి ఎవరైతే వాహనాలు ఇస్తున్నటువంటి పర్సన్స్ని కానీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరి మీద కూడా చట్టరీత్యా కొత్త ఎంవి యాక్ట్ ప్రకారం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి January 1st చాలా చక్కగా ఇటువంటి ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ సైలెన్సర్లు పీకేయడం, మోడిఫైడ్ సైలెన్సర్లు పెట్టి బిగించడం, తద్వారా వాహనాలు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేయడం, అటువంటి మానుకోకపోతే వాళ్ళపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పి వాహనదారులందరినీ కూడా, కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి వాహనాలందరినీ కూడా ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. ఈ డ్రైవ్ ఇదే విధంగా కంటిన్యూ చేస్తాం. ఇందులో మొత్తం పట్టణంలో ఉండేటువంటి ఎక్కడైతే మోడిఫైడ్ సైలెన్సర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ మా యొక్క ట్రాఫిక్ బీట్ సిబ్బంది సహాయంతో ఐడెంటిఫై చేసి వాళ్ళందరి మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మొత్తానికి కాకినాడ జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు అయితే స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు కఠిన చర్యలు అమలు చేస్తామంటూ చెబుతున్నారు. ఎంవి చట్టం కింద కేసు నమోదు చేయడంతో పాటు వెహికల్ సీజ్ చేయడం, 15,000 రూపాయల జరిమానా విధిస్తామంటూ కూడా చెబుతున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.
థ్యాంక్ యూ